నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ ఇంటెలిజెన్స్ యాప్ నిప్పులాంటి నిజాలకు తర్వాత బీజేపీ చెప్తున్న అసత్యాలకు మధ్య ఒక పెద్ద యుద్ధం సాగుతూ ఉంది. నిజం నిలకడ మీద బయటపడుతుంటా అయితే ఈ వాస్తవాలు బయటికి రావడానికి చాలా కాలం పట్టాయి. మరి ఇది వాస్తవాలా కాదా? మరి బీజేపీ వారు ఈ వాస్తవాలు కాదు, ఇవి మాపై కక్షతో చేస్తున్నటువంటి దుష్ప్రచారాలని వారు అంటున్నారు. మీడియా నుండి చూస్తే గ్రోచిచ్చే జవాబులు బీజేపీ యొక్క విశ్వసనీయతను ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం అనేది పరిశీలిద్దాం. గ్రోక్ అనేది XAI చేత నిర్మించబడిన ఒక AI చాట్ బాట్. ఇది X ప్లాట్ఫారంలో వాడుకలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఇటీవల ఈ చాట్ బాట్ ఇచ్చిన కొన్ని జవాబులు ముఖ్యంగా రాజకీయ విషయాలపై వివాదాస్పదంగా మారాయి. ఉదాహరణకు బీజేపీ మరియు దాని నాయకుల గురించి గ్రోక్ ఇచ్చిన కొన్ని వ్యాఖ్యలు వాటి ప్రచారం మరియు వాస్తవాలను ప్రశ్నించేలా చేశాయి. ఇది బీజేపీ సమర్థకుల్లో కొంత అసంతృప్తిని కూడా కలిగించినట్లు తోస్తూ ఉంది. ఇది బీజేపీ యొక్క విశ్వసనీయత నిజంగా దెబ్బతీస్తుందా అనేది పూర్తిగా స్పష్టం కాదు. ఎందుకంటే పరిమితమైన ప్రభావం మాత్రమే ఈ జవాబులు చెప్తాయి. ప్లాట్ఫామ్లను కొంతమంది వాడుకదారులకు మాత్రమే ఈ సమాధానాలు చేరుతాయి. భారతదేశంలో సామాన్య ఓటర్లో ఎంతమంది సమాచారాన్ని గమనిస్తారని కూడా, ఎంతమంది నమ్ముతారనేది కూడా పూర్తిగా చెప్పలేం. గ్రోక్ ఒక AI. ఇది తన శిక్షణ డేటా ఆధారంగా జవాబులు ఇస్తుంది. అవి ఎల్లప్పుడూ పూర్తి వాస్తవాలు కాకపోవచ్చు. కాబట్టి దీన్ని విశ్వసనీయత సమాచారంగా చూడని వారు కూడా ఉండవచ్చు. ఈ శిక్షణ కేవలం లెఫ్ట్ భావజాలమై ఆధారపడి ఉంటుంది. రాజకీయ ధృవీకరణ. బీజేపీ వ్యతిరేకులు గ్రోక్ జవాబులను సమర్థిస్తూ వాటిని ప్రచారంగా ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ సమర్థకులు దీన్ని కేవలం ఒక AI యొక్క అతి ఉత్సాహం లేదా పక్షపాతంగా చూడవచ్చు. ఇది రాజకీయ ధృవీకరణ పెంచినప్పటికీ బీజేపీ యొక్క మొత్తం విశ్వసనీయతపై గణనీయమైన ప్రభావం మాత్రం చూపకపోవచ్చు. మీడియా దీన్ని పెద్దగా చూపిస్తున్నప్పటికీ ఇది ఇంకా కొత్త విషయం. దీర్ఘకాలంలో ఇది ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడం మాత్రం చాలా కష్టం. ప్రస్తుతానికి గ్రోక్ జవాబులు బీజేపీ కొంత చికాకు కలిగించినా వారి విశ్వసనీయతను పూర్తిగా కృంగదీసే స్థాయిలో ఉన్నాయని చెప్పడానికి సరిపడా ఆధారాలు మాత్రం లేవు. గ్రోక్ అనేది ఎలాన్ మస్క్ యొక్క XAI ద్వారా అభివృద్ధి చేయబడిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ మాత్రమే. ఇది X ప్లాట్ఫామ్లో రియల్ టైమ్ డేటాను ఉపయోగించి జవాబులు ఇస్తుంది. ఇటీవల గ్రోక్ ఇచ్చిన కొన్ని జవాబులు ముఖ్యంగా భారత రాజకీయాలు, బీజేపీ మరియు ఇతర సున్నితమైన అంశాల గురించి చర్చనీయాంశంగా మారాయి. మీడియా రిపోర్టుల ప్రకారం గ్రోక్ యొక్క స్పష్టమైన మరియు కొన్నిసార్లు వివాదాస్పద జవాబులు బీజేపీ వ్యతిరేకుల మధ్య ప్రజాదరణ పొందాయి. ఎందుకంటే అవి పార్టీ యొక్క కొన్ని వాదనలు లేదా ప్రచారాన్ని ప్రశ్నించాయి. ఉదాహరణకు గ్రోక్ నరేంద్ర మోడీ ఇంటర్వ్యూలు స్క్రిప్టెడ్ అని, అంటే ముందుగా వ్రాసి ఇచ్చినవని, లేదా రాహుల్ గాంధీ మరింత నిజాయితీపరుడని వంటి వ్యాఖ్యలు చేసినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇటువంటి జవాబులు బీజేపీ సమర్థకులను కలవరపరిచాయి కూడా. వారు దీనిని ఒక పక్షపాతం లేదా ప్రతిపక్ష ప్రచారంగా చూస్తున్నారు. అయితే ఇది బీజేపీ యొక్క విశ్వసనీయత నిజంగా దెబ్బతీస్తుందా అనేది పూర్తిగా స్పష్టంగా లేదు. నిజానికి గ్రోక్ ఒక AI సాధనం మాత్రమే. ఇది ఇచ్చే జవాబులు దాని శిక్షణ డేటా మీద ఆధారపడి ఉంటాయి. ఇందులో ఇంటర్నెట్ మరియు X పోస్టులు ఉన్నాయి. కాబట్టి దాని జవాబులు ఎల్లప్పుడూ ఒక పక్షపాత రహితంగా లేదా పూర్తిగా నిజాలుగా ఉంటాయని చెప్పలేం. బీజేపీ విశ్వసనీయతపై ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది ప్రజలు దీనిని ఎంత సీరియస్గా తీసుకుంటారు మరియు దీని చర్చ ఎంతకాలం కొనసాగుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది సోషల్ మీడియా ఒక వినోదం మరియు చర్చగా మిగిలిపోయే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలంలో రాజకీయ ప్రభావం పరిమితంగా ఉండవచ్చు. కాబట్టి గ్రోక్
జవాబులు బీజేపీ విశ్వసనీయతను కొంతమేర ప్రభావితం చేస్తున్నాయని చెప్పవచ్చు, కానీ అది పూర్తిగా దెబ్బతీసే స్థాయిలో ఉందని నిర్ధారణగా చెప్పడం కష్టం. గ్రోక్ సమాధానాలు బీజేపీకి ఒక తలకనొప్పిగా మారాయి. భారత స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదనే ప్రశ్న గ్రోక్ వారు పాల్గొనలేదని అంది. అది యథార్థం కాదని బీజేపీ వారు అంటున్నారు. సావర్కర్ ఆంగ్లేయుల ఏజెంట్ అని ఆంగ్లేయులు ఆయనకి పెన్షన్ కూడా ఇచ్చేవారని కూడా గ్రోక్ అంది. అది పెన్షన్ కాదు, జైలు నుండి వచ్చిన తర్వాత జనరల్గా అందరికీ ఇచ్చే పరిహారం మాత్రమే, అది గాంధీ గారికి కూడా ఇచ్చారని బీజేపీ వారు అంటున్నారు. సోనియా గాంధీ గురించి అడిగినప్పుడు ఆమె డ్యాన్స్ గర్ల్ కాదని గ్రోక్ చెప్పింది. రాహుల్ గాంధీ ఒక పరిణితి చెందిన నాయకుడని, విద్యావంతుడని అంది. మార్చి 24, 2025 నాటికి ఎలాన్ మస్క్ స్వయంగా భారతదేశంలో గ్రోక్పై ఎలాంటి కేసులు వేయలేదు. అయితే అతని కంపెనీ ఎక్స్ కార్పొరేషన్ భారత ప్రభుత్వంపై కర్ణాటక హైకోర్టులో ఒక కేసు దాఖలు చేసింది. ఈ కేసు గ్రోక్కి నేరుగా సంబంధించింది కాదు, కానీ ఎక్స్ ప్లాట్ఫామ్పై భారత ప్రభుత్వం అమలు చేస్తున్న సెన్సార్షిప్ విధానాలకు వ్యతిరేకంగా ఉంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(b) మరియు సెక్షన్ 16(69)(a) నిబంధనలను దుర్వినియోగం చేస్తూ ఎక్స్లో కంటెంట్ను బ్లాక్ చేయడం ద్వారా స్వేచ్ఛా వ్యక్తీకరణ హక్కులను అతిక్రమిస్తున్నారని ఎక్స్ ఆరోపిస్తుంది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 27, 2025లో జరగనుంది. గ్రోక్ విషయంలో ఇటీవల భారతదేశంలో దాని స్పందనలు, ముఖ్యంగా హిందీలో యాస లేదా దుర్భాష వాడినట్లు ఆరోపణలు వివాదాస్పదంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం ఎక్స్తో చర్చలు జరుపుతోంది. ఐటీ నియమాల ఉల్లంఘన ఉందేమో విచారణ జరుగుతోంది, కానీ ఇప్పటివరకు గ్రోక్పై ప్రత్యేకంగా కేసు నమోదు కాలేదు. ఎక్స్ ప్లాట్ఫామ్పై దృష్టి ఉంది, కానీ మస్క్ లేదా గ్రోక్ నేరుగా కేసు వేసినట్లు సమాచారం లేదు. దేశంలో చట్ట వ్యతిరేక కంటెంట్ నియంత్రణ, ఏకపక్ష సెన్సార్షిప్ సవాల్ చేస్తూ మస్క్ ఎక్స్లో భారత్లో దావా వేసిన తర్వాతే జరిగింది. ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగదారుడు గ్రోకు ప్రశ్నలు వేస్తే అది రెచ్చగొట్టే ప్రతిస్పందనలకు దారితీస్తుంది. వినియోగదారుడు మరియు ప్లాట్ఫామ్ క్రిమినల్ చర్య ఎదుర్కొంటున్న టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. భారత ప్రభుత్వానికి సవాల్ విసిరిన మస్క్ ఎక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని సెక్షన్ 79(3)(b)ను ఉపయోగించేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ భారత ప్రభుత్వానికి సవాలు విసిరేది. భారతదేశంలోని ప్రభుత్వ అధికారులు సరైన చట్టపరమైన విధానాలను దాటవేస్తున్నారు మరియు ఆన్లైన్లో కంటెంట్ను బ్లాక్ చేయడానికి చట్టవిరుద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని పేర్కొంది. నరేంద్ర మోడీ ప్రభుత్వంలోనే భారత ప్రభుత్వం ఆన్లైన్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తోందని ఎక్స్ ఆరోపించారు. సెక్షన్ 79(3)(b) ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని కోరుతూ ఎక్స్ దాఖలు చేసిన పిటిషన్పై మార్చి 27న విచారణ జరుగుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పోస్ట్ చేసిన సమాచారాన్ని బ్లాక్ చేసి అధికారం దేశంలోని ప్రభుత్వానికి భారత రాజ్యాంగం ఇవ్వదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.